వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లాలో భారీ మొత్తంలో 300 కేజీల గంజాయి పట్టివేత. సిరపు రాజశేఖర రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జ్యోతుల నవీన్. గొర్రెల షెడ్లను కూల్చవద్దంటూ పురుగుల మందు డబ్బాతో యువకుడి నిరసన. రాహుల్ గాంధీ హిందువులపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజాపాలనలో భాగంగా సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అను కార్యక్రమంతో పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 38వ డివిజన్ ఇందిరానగర్లోని కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, మా జిల్లాకు సంబంధించిన మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి యొక్క సూచనలు, అదే మాదిరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం అందరి యొక్క కార్యాచరణ వారి యొక్క సలహాలతో ఈరోజు ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తూ ఉంది. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కమిషనర్ గారు, మేయర్ గారు, సంబంధిత అన్ని విభాగాల అధికారులు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, శానిటేషన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎస్సీ ప్రప్రథమంగా మీకు చూసే ఉంటారు, మీడియాగా అందరూ తెలుసు, యజమాన్యాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి సంబంధించిన అధికారులను కూడా తీసుకొని మున్సిపల్ అలా దాదాపుగా 100 కోట్ల పైచీలకు టెండర్స్ అయిపోయినాయి. ఇంకా డబ్బు రావాల్సి ఉంది. డ్రైనేజ్ వారికి సంబంధించిన ఎస్టీపీల గురించి అమృత్ ద్వారా 100 కోట్ల టెండర్ కూడా అయిపోయింది. అదే మాదిరిగా రేపు జరగబోయే వర్షాకాలంలో ఇప్పటి నుంచే మురికి కాలువలు క్లీనింగ్, ఆ వర్క్లు అయ్యే వరకు పూర్తిగా క్లీనింగ్ చేసి యూజీడీలు, డ్రైనేజ్లు, అదే మాదిరి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు, లైట్లు, స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. అదే మాదిరి వాడ తిరుగుతూ చాలా బీద పరిస్థితుల నుండి పూర్తిగా ఇల్లు లేనటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే స్వయంగా మేమే పరిశీలిస్తూ, దళారుల వ్యవస్థ లేకుండా, దోపిడీ లేకుండా అధికారుల సమక్షంలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు గుర్తించి పూర్తిగా నిరాశ్రయులైన వారికి సొంతగా భూమి ఉంటే కనుక వారికి అక్కడ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, భూమి లేకపోతే వారికి ముందుగా భూమి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ముందు పోయేటట్టు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ పరిధి మధురవాడ మల్లయ్యపాలెంలో మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన పోలిపల్లి తరుణ్ అత్యాచారం చేశారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలానికి లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ ఏసీపీ ఎస్ రాంబాబు, పీఎం పాలెం సీఏ రామకృష్ణ చేరుకుని విచారణ చేపట్టారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఈ నెల 5 నుంచి 12 వరకు
సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎంఆర్టీఆర్ చట్టాన్ని మార్చి దేశంలో కొత్త బొగ్గు గనులను ప్రైవేట్ వారికి వేలం ద్వారా నిర్ణయించేందుకు ఇచ్చిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి రక్షణకు పాటుపడాలని డిమాండ్ చేశారు. వెంటనే పర్మిషన్లు తీసుకురావాలి. ఈ పర్మిషన్లు లేకపోవడం వల్ల ఇవాళ ఆర్కేపీఓసి సంవత్సరంన్నర కాలం మూతపడే ప్రమాదం వచ్చింది. VK7 ఇంకా సంవత్సరం దాకా ఓపెన్ అయ్యేటట్లేదు. అట్లనే మణుగూరులో OC2 ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ అది కూడా పర్మిషన్ లేక ఆగుతుంది. ఇవన్నీ కూడా పర్మిషన్ తీసుకొచ్చి త్వరలో ఏర్పాటు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక దీనిపైన చేయకపోతే సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీసీ అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాట కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని, అందులో భాగంగానే ముందుగా కిషన్ రెడ్డి గారు బొగ్గన్ల శాఖ మంత్రిగా ఉండి 60 మైన్స్ని ఏదైతే టెండర్ పిలిచారో దాంట్లో ఒక మైన్ సింగరేణిది, 59 బావులు కోల్ ఇండియావి. వారు బొగ్గన్ల శాఖ మంత్రి కాబట్టి తెలంగాణలో హైదరాబాదులో ఆ టెండర్లు పిలిచారు. వచ్చే నెల 27వ తారీఖు వరకు ఈ టెండర్లు పడుతున్నాయి. మరి వాళ్ళ కిషన్ రెడ్డి గారు ఒక తెలంగాణ బిడ్డగా వారు ఆలోచన చేసి ఇవాళ తెలంగాణలో ఉన్న బావులని టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, మరొక చోట కావచ్చు, వారు కోరుకున్నటువంటి వారికి ఇష్టమైన చోట టెండర్లు లేకుండానే ఈ ఎంఎండిఆర్ చట్టంలో మార్పు వచ్చిన తర్వాతనే నామినేషన్ పద్ధతిలో గుజరాత్లో, ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో ఇంకా కొన్ని చోట్ల ఇచ్చారు. కాబట్టి వాళ్ళ కిషన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతుల్లో నామినేషన్ పద్ధతుల్లో సింగరేణికి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. బొగ్గు గనుల వేలంపాటను నిలిపివేయాలని, సింగరేణికి ఈ ప్రాంతంలో ఉన్న మైన్స్ని నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఏఐటీసీ, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు 5వ తేదీ నుండి పోరాట కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులని ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. 6వ తేదీ నుండి అన్ని సింగరేణి జనరల్ మేనేజర్లు హెడ్ ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు వారం రోజులు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా సింగరేణి కాలనీస్ని 1945లో నైజాం నవాబ్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఈ దక్కన్ కంపెనీని ఏఐటీసీని యూనియన్ నాయకులు దేవూరి శేషగిరిరావు, మగ్దుం మొయినుద్దీన్, సర్వదేవభట్ల రామనాథం, మనుబోతుల కొమరయ్య లాంటి నాయకుల ఆధ్వర్యంలో పోరాటం జరపడం వల్ల దక్కన్ కంపెనీ సింగరేణి కాలేజీగా ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఏర్పడింది. అప్పటి నుండి కూడా ఆనాడు అగ్రిమెంట్ కూడా నైజాం నవాబ్ రాసిచ్చింది ఏంటంటే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ బొగ్గు దొరికినా అది సింగరేణి కాలేజీకి ఇవ్వాలని రాసియడం జరిగింది. అటువంటి దాన్ని మేక వీరబాబు మాట్లాడుతూ గోవధ జరగకూడదని, కోర్టులు ఎన్ని జీవోలు ఎన్ని చట్టాలు చేసినా గోవధ జరుగుతూనే ఉంది. పోలీసుల కళ్ళ ముందే కలేబాలకు తరలిస్తున్న గోవులను చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పోలీసులు గోవధ జరగకుండా ఆపవలసిన పోలీసులే వాటికి దారి ఇచ్చి పంపించడం గమనార్హమని ఆవేదన వ్యక్తం చేశారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరబాబు, జగ్గంపేట. గోవధ జరగరాదని కోర్టులు ఎన్ని జీవోలు రిలీజ్ చేసినా, ఎన్ని చట్టాలు చేసినా కానీ గోవధ జరుగుతూనే ఉంది. గోవుల్ని కాపాడవలసిన మనం కళ్ళ ముందే కపాలాలకు తరలిస్తున్న, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మన పోలీస్ వ్యవస్థ. ఒక సామాన్య మానవుడే గోవుల్ని గోవధకు తరలిస్తుంటే ప్రాణాలకు తెగించి గోవుల్ని పట్టి ఎఫ్ఐఆర్ కట్టించే వరకు కూడా పోరాడుతున్న ఈ రోజుల్లో పోలీస్ డ్యూటీ చేస్తూ గోవుల అక్రమ రవాణాని అరికట్టవలసిన పోలీసు వారే వారికి దారి మార్గం చూపించి మరీ సహకరిస్తుంటే ఇదేనా మన సమాజం? ఇదేనా మనకి పెద్దలిచ్చిన రాజ్యాంగం? కేవలం కాసులు కక్కుర్తు పడి గోవులను తపాలాకి తరలిస్తుంటే వారికి సహకరించే మన గోమాతను రక్షించవలసిన మనం శిక్షిస్తుంటే చూస్తూ ఊరుకుంటాం. ఏమంత ధర్మం కాదని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ అందరూ గోవుని రక్షించుకుంటాం. గోమాత బాగుంటే అందరూ బాగుంటాం. జై హింద్, జై భారత్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన అపరిశుభ్రంగా ఉన్న పరిసర ప్రాంతాలను జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవుల జ్యోతి లక్ష్మణ్, బస్ డిపో మేనేజర్ పరిశీలించి బల్దియా సిబ్బందితో పరిశుద్ధ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్, బస్ డిపో అధికారులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ విధి నిర్వహణలో ఉండగా మృతి చెందిన 5 జవాన్లు, వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 జవాన్లు హైదరాబాద్ నుండి ఆర్మీ అధికారులు గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. జవాన్ల మృతదేహాల్ని తమ నివాసాలకి తరలించే ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ఆర్మీ అధికారులు.
ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడగా. భార్యను కాపురానికి పంపడం లేదన్న ఆగ్రహంతో పిల్లనిచ్చిన మామకు చెందిన 5 వాహనాలను అల్లుడు తగలబెట్టాడు. మచిలీపట్నంలోని చిలకలపూడి స్టేషన్ పరిధిలో సంఘటన జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ పుట్టింటికి రాగా తన భార్యను కాపురానికి పంపాలని పలుమార్లు అత్తింటి వారిని అల్లుడు కోరారు. భార్య కాపురానికి రాకపోవడంతో వాహనాలకు నిప్పు పెట్టాడు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈడేపల్లికి చెందిన గండి కోటయ్య శ్యాంప్రసాద్ తన అల్లుడు దాసరి శబర్నాథ్కు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇవాళ కష్టమైంది ఇవాళ ఉంటుంది అసలు పూర్తించినప్పుడు ఇల్లు బిజీ ఉంటారు. సాయంత్రం వస్తున్నారు నుంచి మేము కలిసారు. నేను 1:30కి పెద్ద పెద్ద సౌండ్లు వస్తుంటే ఏంటని చెప్పేసి కుక్క ఈ గదిలో కట్టేసాము. ఈ తలుపు తీసుకొని తలుపు కూడా అంటుకుంటుంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు యాంటీ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించిన 4 చక్రాల వాహనాలు 27 మరియు 40 ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఇది సందర్భంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించి 4 చక్రాల వాహనాలు 14 మరియు ద్విచక్ర వాహనాలు 30 ప్రారంభించారు. మీడియా మిత్రులు దయచేసి కాస్త ప్లేస్ ఇస్తే వెళ్తుంది. ప్లీజ్ దయచేసి కొంచెం టీజీ న్యాబ్ అధికారులు సిబ్బంది అందరికీ కూడా హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు మీ కొత్త వాహన శ్రేణి ప్రజాసేవకు అంకితమవుతుంది.
ఇప్పుడు తదుపరి సైబర్ సెక్యూరిటీ విభాగం తెలంగాణ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమెను శాల్వా కప్పి సత్కరించారు. విజయవాడలో జరిగే వైఎస్ 75వ జయంతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆయనను కోరారు. తర్వాత ఆమె ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కూడా మర్యాదపూర్వకంగా కలిసింది. సీఎం చంద్రబాబు కటౌట్కి పాలాభిషేకం చేసిన మంత్రి నారాయణ. పింఛన్దారుల చేత చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయించిన మంత్రి నారాయణ. వెంకటేశ్వరపురంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన నారాయణ. కోటంరెడ్డి జూలై 1వ తేదీ వితంతులకు పింఛన్ 7,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేసిన సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం వెంకటేశ్వరపురంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో మాజీ కార్పొరేటర్ జుహీర్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారుల చేత సీఎం చంద్రబాబు చిత్రపటానికి నారాయణ పాలాభిషేకం చేయించారు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలంలోని నుగ్నూరు గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు సోమవారం కోరడా జులిపించారు. గ్రామంలోని పోచమ్మకుంట సర్వే నెంబర్ 471లో అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలను తొలగించేందుకు గ్రామ పంచాయతీ సిబ్బందితో వెళ్లగా అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. అధికారులు జేసీబీ సహాయంతో ప్రహారీ గోడను కూల్చుతున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆలుకంటి వెంకటి అనే బాధితుడు తాము గొర్రెల కోసం నిర్మించుకున్న షెడ్డు ప్రహారీని కూల్చొద్దంటూ పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. తాము దాదాపుగా 30 సంవత్సరాలుగా సుమారు 6 కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని, తమ ఇళ్లను కూల్చవద్దంటూ మరొకరు జేసీబీ బకెట్లో కూర్చొని నిరసన తెలిపారు.
అల్కంటి వెంకటి మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలమైన తాము చిన్న ఇల్లు నిర్మించుకుంటే కూల్చేందుకు జేసీబీలు తీసుకొని వస్తారంటూ ప్రశ్నించారు. దీంతో అధికారులకు బాధితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చేసేదేమీ లేక అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. అప్పటి మందం గొడవ సద్గుమనింది. కొనుక్కుంటారు ఒకరిని కుడతారు గుద్దపరిచినోడి పక్క సన్న పొడి ఇంతనే అయితే కానీ జేసీబీలు వచ్చి కొట్టు ఊళ్ళ తెంగుడు పెద్ద పెద్ద ఉన్నాయి ఒకరు మూడు ఇల్లు చూపితే ఇప్పుడు ఊరి మీద మూడు ఇల్లు కట్టి సార్ 3-4 ఇల్లు కట్టారు. ఒక్కరికి పర్మిషన్ ఉండే లేని ఇల్లు ఉన్నాయి. ఏమన్నాడు ఊరిని అన్ని పర్మిషన్ ఉన్నట్టు ఒక్కరికి ఇల్లు కట్టినా 400 బిల్డింగ్ కట్టిందా గొర్రెలు కురువరికి గొర్రె ఉండాలి గొర్రెతోనే ఉండాలి నా గొర్రె ఏదంటారు గొర్రె కంటే తీసుకునే వచ్చేస్తారు గొర్రె వేసుకోవద్దు సమయం మా కులరుతారే మీ కులరుతి మాకు గొర్రెలు ఇచ్చిన కేసారే షెడ్ వేసుకునే పరంపోలకి అన్ని పరపో ఇల్లు నేను ఇల్లు కట్టుకొని బిల్డింగ్ కట్టుకొని వంట కావాలి ఇంకా గొర్రె వేసుకున్నా చూస్తుంది సార్ తెలుగు రాక గొర్రెకు కుక్కలు తింటున్నాయి. గ్రామ పంచాయతీ 2 సార్లు చెప్పిన కంప్లైంట్ ఇచ్చిన సార్ కుక్కలతో బాగుంది అంటే పైకి లక్షలు మాకు గంట చంపాలని అన్నారు. ఏమన్నట ఊరిలో లేవా బక్క సన్నపోడు బతికే బతికేది ఈ ఊళ్ళో పలిసిన వాడికైతే ఏది ఉండదు. వాడు 100 యంత్రాలు కట్టని ఇట్లా చూసుకుంటూ పోతారు. బక్క సన్నపోడి కింద గోడ పెడతారు అంత రిస్క్ చేస్తారు. చంపరు మరి మనం చంపారు సార్ జేసీబీ తొక్కిరి ఎందుకు ఆపారు సార్ జేసీబీ తొక్కి అయిపోయి జేసీబీ కొంత తొక్కితే అయిపోగా ఒకేసిలో వాడేసిన అయిపోగా జేసీబీ తొలి ఒకేసి చేసిన అయిపో మరి బక్క సన్నపోడు బతికేది ఈ కాలంలో. బలిసిన వాళ్ళకైతే ఏ రూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ రూల్స్ బక్క సన్నపోరికి అన్ని రూల్స్ కావాలి చెప్తాను ఉన్నాయి సార్ తీసుకుంటే ఉంటుంది ఇక్కడ మళ్ళీ చేసి పట్టేవాడుతుంది. కరీంనగర్ సర్వే నెంబరు 471 లక్ష్మీనారాయణ గుట్ట. ఇది గత 30 సంవత్సరాల నుండి మేము ఇదే భూమిలో ఉంటున్నాం. గవర్నమెంట్ భూమే నగ్నూరులో దాదాపు ఆల్మోస్ట్ ఊరే నగ్నూరు గవర్నమెంట్ భూమిలో నిలిచింది. గవర్నమెంట్ మొత్తం గుట్టలు 4-5 గుట్టలు ఉంటాయి. నగ్నూరులో 4-5 గుట్టలు మొత్తం ఇండ్లే ఉంటాయి. కంప్లీట్ గవర్నమెంట్ భూములు ఇవన్నీ అసెట్ భూములే. మేము ఉండే వాటి గత 20 సంవత్సరాలు అవుతుంది. మా గొర్రెల షెడ్ వేసుకుని మేము కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు పట్టుకొని గత 20 సంవత్సరాల నుంచి గొర్రెల కాపరిగా బతుకుతున్నాం. గొర్రెల కాపరిగా జీవించే మమ్మల్ని ఎంఆర్ఓ సారు ఆర్ఐ సారు ఊకే పీడిస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నారు అంటే నగ్నూరులో 100కు 75% మొత్తం గవర్నమెంట్ భూమిలో పెద్ద పెద్ద ఇల్లు కడుతారు. ఒక్కొక్కరు ఊరిన 5-6 ఇల్లు కడుతారు. 5 అంతస్తులతో 10 అంతస్తులతో పెద్ద భూ కబ్జాదారులనే ఏమని లేరు. మాకు చిన్న కట్టుకుని పాకలు వేసుకున్న వాళ్ళని బెదిరించిపోతుంది. 10 సార్లు అత్తరు ఇప్పటికి 2-3 సార్లు వచ్చి బెదిరించడం జరుగుతుంది. వాళ్ళ మీద తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి సార్? ఇక్కడ దాదాపు ఈ లైన్లో 10 కుటుంబాలు ఉంటాయి. 10 కుటుంబాలు మొత్తం గవర్నమెంట్ భూమే. ఇవి 10 నగ్నూరులో 100కు 70-75% అన్ని గవర్నమెంట్ భూములలోనే. ఈ ఊరి గవర్నమెంట్ నగ్నూరు అంటేనే గవర్నమెంట్ భూములు. ప్రతి ఇల్లు గవర్నమెంట్ ఇల్లునే అడ్జేసిందే నిర్మించుకున్న ఇల్లు. ఎక్కడ గవర్నమెంట్ నగ్నూరులో పర్మిషన్ ఇల్లు ఉన్నాయి ఒక 10% ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ భూములలో కట్టుకున్నారు అందరూ. గత 20-30 సంవత్సరాల నుండి నేను ఇదే భూమిలో ఉంటున్నా. మేము మా కులరితో మేము గొర్రెల కాపర్లో మేము గొర్రెలు కాసుకుంటూ ఉంటున్నాం. దీని మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారు అనుకుంటే ఆర్ఐ సార్ వచ్చి బెదిరించడం, ఎంఆర్ఓ సార్ వచ్చి బెదిరించడం బాగా ఇబ్బందికి గురి చేస్తారు. ఏ రాత్రి వెళ్తారు, ఏ పొద్దు వాళ్ళ వెళ్తారు. కుక్కల పెడితే చావన్నా వీళ్ళ పెడితే చావన్నా అర్థమవుతుంది. మేము ఇక్కడ ఎన్ని పర్మిషన్ ఇచ్చారు సార్? ఇక్కడ అప్పుడు మేము దాదాపు 20 సంవత్సరాల కింద ఉన్నప్పుడు 8 కుటుంబాలకు పర్మిషన్ ఇచ్చారు. అటువంటిది ఇప్పుడు 8, 16, 20 కుటుంబాలు అయిపోయినాయి. అందరూ రాను గవర్నమెంట్ భూమి కదా అని గుట్ట చుట్టి ఇల్లు ఆపుకొని ఇల్లు కట్టుకుంటారు. మేము ఉన్నప్పుడు గత 15 సంవత్సరాల కింద ఒక 8 కుటుంబాలు ఉండే. అప్పటి నుండి గొర్రెల కాపర్లు కాసుకుంటే బతుకుతున్నాం, జీవనం సాగిస్తున్నాం. అది అప్పుడు గొర్రెల కాపర్లు మేము బెదిరించుడు పోవుడు, గోడలు కడితే కొలొట్టుడు, కుక్కలు పెడితే వాళ్ళ గొర్రెలు నిన్న మొన్న రీసెంట్గా 10 గొర్రెలు చచ్చిపోయినాయి. 1 2 కాదు. ఆల్రెడీ గ్రామ పంచాయతీలో 10-20 సార్లు ఇవాళ కంప్లైంట్ ఇచ్చిన. గొర్రెలకు ఇట్లా అయిపోతుంది సార్ గొర్రెలు కుక్కలు చంపండి సార్ అంటే గవర్నమెంట్ కుక్కలు చంపదని ఆర్డర్ వేసింది. అందుకే కుక్కలు చంపలేమన్నాక దాన్ని బాగా భరించలేక కంపౌండ్ పెట్టుకుంటే 10 సార్ వచ్చి బెదిరించుడు తెల్ల రాకపోతే నాకు ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వెళ్తుంది. దీనివల్ల మాకు ఉంటామో పోతామో మాకు అర్థమవుతుంది. మరి అట్లాంటప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చిన గొర్రెలు ఎందుకు మాకు కేసీఆర్ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? కులవృత్తి కదా గొర్రెలు కాసుకోవడానికి గొర్రెలు ఎందుకు ఇచ్చిన? అటు మమ్మల్ని ఈ ఇబ్బంది పెట్టినందుకు గవర్నమెంట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.